guys, welcome back to my channel Sassy Stuff by STL. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ టుమారో మా మమ్మీ బర్త్డే అనమాట, సెప్టెంబర్ 9th. సో ఈరోజు సెప్టెంబర్ 8 నేను ఈ వీడియో అయితే తీసేది. సో ఏంటి అంటే మా మమ్మీకి ఇప్పటి వరకు కేక్ కటింగ్స్ చేయించాను ప్రతి ఇయర్, లైక్ డిఫరెంట్ కేక్స్తో మంచి లైక్ ట్రెండింగ్ కేక్స్తో చేయించాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మా మమ్మీకి బిర్యానీ ఇష్టమని చికెన్ బిర్యానీ కేక్ చేయించాను. సో నాకు అనిపించింది ఓకే, మా డాడీకి చేశాను, మా బ్రదర్కి చేశాను, అసలు ఇంట్లో చాలామందికి కూడా డెకరేషన్స్ అప్పుడు హెల్ప్ చేశాను, అన్నీ చేశాను. బట్ మా మమ్మీకి ఇప్పటి వరకు నేను అసలు డెకోర్ అనేది చేయలేదన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ టు డెకరేట్ ఫర్ మై మామ్ బర్త్డే. ఎట్లా వస్తుంది అని కొంచెం కంగారుగా ఉంది నాకైతే. నేను అంతా కొంచెం ఎట్లయితే క్రియేటివ్గా ఉండాలి అనుకుంటానో నాకంటే డబుల్ మా మమ్మీ అనుకుంటుంది అనమాట. నాకంటే మా మమ్మీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో నాకైతే అంటే నేను ఏమైనా చేసినా ఒక 30 members 40 members మెచ్చుకున్నదాన్ని మా మమ్మీ మట్టికి అందులో ఏదో ఒకటి అట్లా వెతుకుతుంది అనమాట, ఇది ఇట్లా చేసుంటే బాగుండేది అనేసి. సో అంత పర్టికులర్ అనమాట తన. సో కొంచెం నాకు అసలు ఎట్లా వస్తుంది, డెకర్ నచ్చుతుందా లేదా అనేసి కొంచెం భయం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎల్లుండే వినాయక చవితి, అండ్ నాకు ఈరోజు చేసుకుంటే కొంచెం బెటర్ అనిపించింది. బికాజ్ రేపు కొంచెం మా మమ్మీకి హెల్ప్ చేసిన, అండ్ మా మమ్మీకి కూడా చాలా పనులు ఉంటాయి, నేను ఎంత చేసినా వాళ్ళ పనులు చేయాల్సినవి వాళ్ళకు ఉంటాయి. సో ఎక్కువ అంటే ఇబ్బంది పెట్టదలుచుకోవాలన్నమాట మమ్మీని. సో నేను ఈరోజు నైట్ కొంచెం ఇంట్లో నాకు పైన పడుకోవాలని ఉంది అని చెప్పి పైకి వచ్చేసాను, పై రూమ్కి. సో ఇదంతా తెలియకుండా చేస్తున్నాను కదా డెకరేషన్ అనేది. సో ఆ ముందు నైట్ నేను పైకి వచ్చేసి ఈ డెకోర్ అంతా చేయడానికి అంతా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో లైక్ ఎట్లా అంటే రేపు డెకోర్ చేసినప్పుడు అంతా రెడీమేడ్గా తీసుకెళ్ళి ఫిక్స్ చేసేసేలాగా, రేపు నేనేం పని పెట్టుకోకుండా జస్ట్ ఫిక్స్ చేసేసి తర్వాత కేక్ కటింగ్ చేయించేలాగా అని నేనైతే అనుకుంటున్నాను. ఎంతవరకు జరుగుతుంది అనేది చూద్దాం. చేసి మీకు చెప్తాను కదా ఎంతవరకు అయ్యింది ఏంటి అనేసి. సో అట్లాగా చూద్దాం ఏమవుతుంది అనేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వినాయక చవితి అని చెప్పాను కదా ఎల్లుండ. సో అది ఎల్లుండ రావడం వల్ల మా మమ్మీ ఏంటంటే పనుల్లో ఉంటాను కదా, నాకు కేక్ కటింగ్ కూడా వద్దు అని చెప్పేసింది. ఈరోజు ఎట్లన్నా కేక్ కటింగ్ చేయిస్తాము, అది ఇంకా జనరల్ అందరికీ తెలుసు. అంటే మనం ఎంత డిఫరెంట్ కేక్ చేయించినా కేక్ కటింగ్ అయితే కంపల్సరీ కదా ఇంట్లో ఉన్నప్పుడు. సో అట్లా మమ్మీ అయితే చెప్పేసింది అనమాట. సో నేనైతే అన్ని తిట్లకి రెడీ అయిపోయి ఉన్నాను, రేపు పొద్దున్న ఏమంటది ఏంటి అనేసి. బికాజ్ నిజంగానే పాపం వాళ్ళ పనులు వాళ్ళకి ఉంటాయి, మనం వచ్చి కేక్ కటింగ్ చేయంటే అన్ని పనుల మధ్యన వాళ్ళు ప్రశాంతంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేరు. సో అందుకనే నేనైతే ఎక్కువ టైం తీసుకోకూడదు అనుకున్నాను. సో మా మమ్మీకి నేను శారీ డిజైన్ చేశాను, అన్నీ రెడీగా నేనైతే అన్నీ సెట్ చేసేసి మమ్మీకి పెట్టేసి రెడీ అయ్యి వచ్చేసి అన్నట్టే ఒక్క 1 hour ఇవ్వు నాకు అన్నట్టు రేపు ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ అనమాట. సో ఎంతవరకు అవుతుంది ఏంటి అనేసి తెలియట్లేదు. ఈరోజైతే నేను చేస్తాను, చేసి మీకు చూపించాలి కదా, అందుకని చెప్పి నేను ఈరోజు నైట్ అయితే నాకు ఫ్రీ టైం, కొంచెం లేట్ నైట్ అయినా నాకు ప్రాబ్లం లేదు. ఇంకా అందుకని చెప్పి సరే అని పైకి వచ్చాను నేను ఈరోజు ఈ రూమ్కి. మీకు నేను చూపిస్తాను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి. మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుంది కదా డెకరేషన్కి, మీరు కూడా చూసేయండి. అది అంటే నాకు తెలిసి అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇది. బికాజ్ నేనైతే కొంచెం ఎప్పుడు చేయలేదు ఇలాగా ఈ డెకోర్, అందుకని మీకు హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నీ ఒక్కొక్కటి స్టార్ట్ చేసేసి ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తాను. వెరీ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ షో యూ ఇస్ దిస్ వన్. దిస్ ఇస్ ఎ కస్టమైజ్డ్ పీస్ అనమాట. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించాను, ఇది అందరికీ చెయ్యరు వాళ్ళు. అండ్ నేను మనీ అయితే పే చేస్తాను అనమాట వాళ్ళకి. అందుకని చెప్పి అంటే ఇన్ కేస్ ఎక్కడ అని అడుగుతారు మళ్ళీ లింక్ పెట్టమని నేను ముందే చెప్పేస్తున్నాను. సో ఇది ఇట్లా నేమ్ లాగా చేయించాను అనమాట, కస్టమైజ్డ్ నేమ్ కింద. ఎందుకంటే అసలు బయట దొరకట్లేదు ఇట్లాగా హ్యాంగ్ చేసుకునేలాగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇదేంటి అంటే రా మెటీరియల్ కదా, దీనికి అసలు ఏ కలర్ కానీ ఏమీ లేదు, జస్ట్ కటింగ్. మమ్మీ పేరు సునీత కాబట్టి సునీత అని చెప్పి వేయించాను. అండ్ దీనికి ఏంటి అంటే
ఇప్పుడు నేను కలరింగ్ అనేది చేయాలి. సో దీనికి కలరింగ్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే నా దగ్గర వాటర్ కలర్స్ ఉన్నాయి. సో వాటర్ కలర్స్లో దిస్ కలర్ కార్మెన్ ఒకటి అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఎల్లో ఓచ్రీ అని ఉంది. అండ్ ఇవి వాటర్ కలర్స్ డామ్స్లోనే D053 D492 అనమాట. ఈ 2 కలర్స్ వచ్చేసి. సో నేనేమనుకుంటున్నాను అంటే మనకు కొంచెం గోల్డ్ ఫీల్ వచ్చేలాగా ఇదంతా కూడా ఎల్లోతో వేద్దామని చెప్పి, అండ్ ఈ మధ్యలో ఏమో రెడ్తో వేద్దాము హైలైట్ అవుతుంది అనేసి. సో ఫస్ట్ అయితే వేసి చూస్తాను, దాని తర్వాత మనకి అది ఎట్లా వచ్చింది, నేను ఏం చేశాను, దాన్ని మళ్ళీ అట్లానే ఉంచాను, కలర్ ఏమైనా చేంజ్ చేశాను అంటే ఇక్కడ వేసినప్పుడు నాకు తెలుస్తుంది కదా, డెకరేషన్ ఐ కెన్ ఇమాజిన్. సో దానికి బాగుంటుంది అనుకుంటే నేను ఇట్లా ఉంచుతాను, లేదంటే మారుస్తాను. ఏం మార్చానో మీకు కలర్ కూడా నేను చెప్తాను. సో ఐఎమ్ హ్యావింగ్ దిస్ క్లాత్ అనమాట. యాక్చువల్లీ ఐ షుడ్ మ్యాచ్ విత్ దిస్ క్లాత్. దీంతో నాకు కొంచెం పని ఉంది డెకోర్లో. సో ఈ కలర్తో నేను మ్యాచ్ చేయాలి అని చూస్తున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్. ఇది కొంచెం దగ్గరలో ఉంది ఉన్న కలర్స్లో. సో ఐ హ్యావ్ టు మ్యాచ్ ఇట్ విత్ దిస్ కలర్ అనమాట. సో ఐ హ్యావ్ టు సీ ఎట్లా వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడైతే నేను మీకు దీన్ని చేసి చూపిస్తాను. నేమ్ది అయితే చూసారు కదా, కలర్స్ అయితే వేసాను. అవుట్లుక్ అయితే అట్లా ఉందన్నమాట. అండ్ నాకు అప్పుడే ఫుల్ నిద్ర వస్తుంది, బికాస్ 10K పడుకోవడం బాగా అలవాటు అయిపోయింది అనమాట ఈ మధ్యన. సో అప్పుడే నాకు ఫుల్ తూలుతున్నాను, నిద్ర వస్తుంది కొంచెం కొంచెం. బట్ చాలా ఉంది చేయవలసింది. సో ఇప్పుడు నా దగ్గర దీనికైతే ఐ వాంట్ టు స్టిక్ దిస్ ఫ్లవర్స్ హియర్ అనమాట. సో నా దగ్గర ఆప్షన్ ఒకటి ఉంది. అండ్ ఈ క్లాత్ ఏమన్నా చేద్దాము అనండి, ఈ ఆప్షన్ అయితే ఒకటి ఉంది. బట్ వీటిని ఎట్లా స్టిక్ చేయాలి అనేది మెయిన్ థింగ్ అనమాట. సో ఇట్లా పెడదాము అని ఆలోచిస్తున్నా. అవి ఎట్లా స్టిక్ అవుతాయి అనేది, ఏం చేయాలి అనేది ఇంకా నేను ఆలోచించలేదు. కొన్ని ప్రీ ప్లాన్ చేసుకోగలం కానీ అన్నీ ప్రీ ప్లాన్ చేసుకోలేము, అప్పటికప్పుడు జరగాల్సిందే కొన్ని. సో ఇట్లా లుక్ పెడితే ఈ రోజెస్తో అయితే చాలా చాలా బాగుంది. అండ్ యునో వన్ థింగ్, నేను ఈ రోజెస్ అయితే మనకి నార్మల్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ బొకేస్ ఇట్లా బంచెస్ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సో ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ టూ మచ్ ఫర్ ద డెకరేషన్ అనమాట. సో మనకి ఇప్పుడు ఈ రోజెస్ కావాలంటే ఒక బంచ్ కొనాలి, లైక్ 500 పెట్టి అట్లాగా ఇట్లా కట్ చేసుకుని అట్లా. సో నాకు ఒక థాట్ వచ్చింది, ఓకే స్క్రాప్ నుంచి ఎందుకు చేయకూడదు డెకర్ అని చెప్పి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ జస్ట్ ఆస్ట్, మీ దగ్గర ఏమన్నా మీకు అన్నీ బాగోవు ఎట్లనో, సో వేస్ట్ అయిపోయినవి ఇట్లాగా మీరు సైడ్ పడేసిన కొన్ని ఫ్లవర్స్ అనేవి ఉంటాయి మీ దగ్గర, కొంచెం ఏమైనా బంచెస్ ఇరిగిపోయి డ్యామేజ్ అయ్యి ఎవరైనా తీసుకొని తీసేసి పక్కన పెడతారు కదా. సో వాటిలోంచి నాకు కొన్ని రోజెస్ కావాలి. ఐ విల్ పే ద కాస్ట్, లైక్ 1 రోజుకి మీరు ఎంతో చెప్తే ఐ విల్ పే యూ దట్ అని చెప్పి.
సో నేనైతే కొన్ని రోజెస్ అనేవి అట్లా తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. నేనైతే అసలు ఇస్తారు దొరకవు అని అనుకున్నాను, బట్ మంచిగా దొరికినాయి అనమాట. సో ఈ రోజెస్ అయితే నేను అట్లనే తెచ్చాను, బికాజ్ ఒక మంచిగా ఉన్న బంచ్ని కట్ చేయాలన్నా బాధగానే ఉంటుంది. సో ఐ థాట్ ఆఫ్ స్క్రాప్ నుంచి చేద్దాము అని చెప్పి. సో ఈ రోజెస్ అయితే నేను అట్లా తీసుకున్నాను అనమాట. మీరు కూడా అట్లా మీ లోకల్ షాప్స్లో వెళ్ళి అట్లా అడగండి, అవ్వచ్చు పని అయితే. సో ఈ 3 రోజెస్ని నేను ఇక్కడ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎట్లా ఫిక్స్ చేయాలి అనేది ఇప్పుడు ట్రై చేస్తా. సో థ్రెడ్తో అయితే ఫిక్స్ చేస్తాను. చాలా కష్టపడి ట్రై చేశాను, ఫ్లవర్స్ బాగానే వచ్చాయి. సో ఈ బ్యాగ్ అయితే టైంకి ఇట్లా చేశాను అనమాట, మూడింటికి కలిపి. వీటికి రేపు ప్లాస్టర్ వేసేస్తాను. సో వీటిని ప్రస్తుతం అయితే కలుపును పక్కన పెట్టేస్తాను. అండ్ ఈ 2 హోల్స్కి నేను ఇది కట్ చేసి దీన్ని థ్రెడ్స్ లాగా పెట్టడానికి ట్రై చేస్తాను, చూద్దాం ఎట్లా వస్తుంది అనేసి. సో దిస్ ఇస్ ద లుక్, నాకైతే నచ్చింది ఇది యాక్చువల్లీ. సో రేపు డెకోర్కి ఎట్లా ఉంది అనేసి చూడాలి. సో ఇదేంటి అంటే రేపు డెకోర్లో యూజ్ చేసే బ్యాక్ డ్రాప్ అనమాట. సో నాకు ఈ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ఇదే లెంత్కి థ్రెడ్ కావాలి, లైక్ 4 పీసెస్ ఆఫ్ థ్రెడ్ అదే లెంత్ కావాలన్నమాట. సో అందుకని నేను ఫస్ట్ ఇది కోట్ చేసుకుని దీంతోపాటు సమానంగా 4 కట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే 1 పీస్ ఆఫ్ థ్రెడ్ నేను ఇదే లెంత్కి కట్ చేసుకుంటాను. సో నేనైతే ఇట్లా కోల్ చేసుకుంటున్నా ఈజీగా. మళ్ళీ టేప్ తెచ్చుకొని కోల్చుకొని అదంతా టైం వేస్ట్ కదా మనకి, అంత పని ఈజీగా అయిపోతున్నప్పుడు. సో ఇట్లా దీంతో పాటు మనకి ఈ థ్రెడ్ అయితే ఇంత వచ్చింది. సో నాకు ఇదే 4 పీసెస్ ఆఫ్ థ్రెడ్స్ కావాలి కాబట్టి నేను ఇదే లెంత్లో కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఇది. సో ఫస్ట్ అది అయిపోయింది. సెకండ్ కూడా ఇట్లానే కట్ చేసేసుకుందాం, ఈజీగా ఉంటుంది మనకి మళ్ళీ ఆ థ్రెడ్తో కంటే. ద ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో కంప్లీట్. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఈ థ్రెడ్కి నా దగ్గర లైక్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ ఫ్లవర్స్ అనమాట. ఐకియాలో చాలా చాలా నచ్చి కొనుక్కున్నాను ఇవి. మై ఫేవరెట్ ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ దిస్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. నేను ఇందాక చెప్పాను కదా అక్కడ కొనుక్కున్నాను లైక్ ఫ్రమ్ ద స్క్రాప్ అనేసి. సో దీస్ ఆర్ ద ఫ్లవర్స్. ఎందుకన్నా యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో నాకు తెలిసి ఆరెంజ్ అయితే యూజ్ అవ్వదు, సో సైడ్ పెట్టేస్తున్నా. సో ఐ హ్యావ్ దిస్ పింక్ వన్, పర్పుల్ వన్, వైట్ వన్ అండ్ దిస్ పింక్ బర్డ్, వైట్ బర్డ్. సో ఇట్లా ఉన్నాయి అండ్ ఇవి ఉన్నాయన్నమాట. సో నాకు ఫస్ట్ యాక్చువల్లీ వీటితోనే థాట్ చేయాలి అట్లాగా అనేసి, బట్ ఏం చేయాలి అనేది వీటితో నాకైతే అర్థం కావట్లేదు. థ్రెడ్తో నేను ఇప్పుడు ఈ థ్రెడ్ కట్ చేశాను కదా, సో వీటితో చెయ్యాలి అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. లెట్స్ సీ, అయిపోయాక చూద్దాం ఎట్లా వస్తుంది అనేసి అవుట్పుట్.
డెకోర్ చేశాను. సో రేపు మొత్తం ఈ రెడీగా చేసిన డెకోర్ అంతా వెళ్ళి ఫిట్ చేయాలన్నమాట. అది ఎట్లా వస్తుంది ఏంటి అనేది నేను రేపు వీడియోలో చూపిస్తాను, అంటే లైక్ రేపు వీడియో తీసినప్పుడు. సో ఈరోజైతే చూసారు కదా, ఫుల్ రూమ్ అంతా మెస్సీగా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా సర్దుకుని నేను పడుకోవాలి. ఇన్ కేస్ పార్ట్ 1 పార్ట్ 2 తీస్తే గుడ్ నైట్ ఫర్ టుడే. సో రేపు పొద్దున్న ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్ బాయ్.